హాయ్ ఫ్రెండ్స్, నేటి ప్రపంచం డిజిటల్ ప్రపంచం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ డిజిటల్ వరల్డ్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. హార్డ్ క్యాష్ ఇచ్చి పని చేసుకోవడం అనేటువంటిది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. సో ఈ డిజిటల్ పేమెంట్స్లో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటువంటిది క్యూఆర్ కోడ్స్ పేమెంట్ ఫ్రెండ్స్. సో ఇలాంటి ఫెసిలిటీనే మన పోస్ట్ ఆఫీస్లో కూడా పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మన పోస్ట్ ఆఫీస్లో ఎంపీసీఎం కౌంటర్లో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా పేమెంట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్. సో అయితే అలాంటి ఈ క్యూఆర్ కోడ్స్ని వెంటనే తీసేయండి అని మన డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ అనేటువంటిది మన డైరెక్టరేట్ నుంచి అన్ని సర్కిల్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, టెక్నాలజీ డివిజన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పోస్ట్ ఆఫీసుల్లో పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ అన్నింటినీ వెంటనే రిమూవ్ చేసేసేయండి. ఈ పోస్ట్ ఆఫీసులో ఎక్కడా కూడా ఈ క్యూఆర్ స్టిక్కర్స్ అనేటువంటివి ఇకపై ఉండకూడదు అని ఈ విధమైనటువంటి ఆర్డర్స్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగానే మన పోస్ట్ ఆఫీసులంతా కూడా ఈ క్యూఆర్ స్టిక్కర్స్ అన్నింటినీ కూడా తీసేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్స్ అనేటువంటివి పేయూ క్యూఆర్ కోడ్ సర్వీసెస్ అంటారు ఫ్రెండ్స్. సో వారి ద్వారా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మరి ఎందుకు తీసేశారు అని చూసినట్లయితే, వీటి స్థానంలో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చేటువంటి క్యూఆర్ స్టిక్కర్స్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. సో వీటిని డైనమిక్ క్యూఆర్ స్టిక్కర్స్ అంటారు ఫ్రెండ్స్. వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నవారు ఎస్బీఐ ఫ్రెండ్స్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వీటిని మనకి అందజేస్తారు. సో వాటిని మనం పోస్ట్ ఆఫీసులంతా కూడా అతికించి సో వాటి ద్వారా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాం ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే వీటిని సప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి పబ్లిక్ అంతా కూడా తెలియజేయండి, వేరే స్టిక్కర్స్ని అందుబాటులోకి రాబోతున్నాయి, అంతవరకు సంయమనం పాటించమని చెప్పి పబ్లిక్కి కన్విన్స్ చేయండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.